ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వాక్యానికి సంబంధించినటువంటి థంబ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ వాక్యం రికార్డు చేయడానికి వెనుక, ప్రసారం చేయడానికి వెనుక ఒక కారణం కూడా ఉంది. దాని తర్వాత చెప్తాను. ఈ దినం మన వాక్యంలో మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, మొదటిగా దేవునికి శరీరం ఉందా అనేటువంటి విషయాన్ని మొదట మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారే స్వయముగా చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా తెలియజేశారు. గాడ్ ఈజ్ స్పిరిట్ అనేది రాయబడింది. గాడ్ ఈజ్ స్పిరిట్ అనగా అర్థం ఏంటంటే, ఈజ్ నాట్ అన్ ఇమేజ్. ఆయన ఒక రూపము కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం గమనించినట్లయితే శరీరానికి ఒక రూపం ఉంటుంది, ఒక వస్తువుకు ఒక రూపం ఉంటుంది, కానీ ఆత్మకు రూపం అంటూ ఏమీ ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి వాక్య ఆధారముగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన చెప్పినటువంటి మాట దేవుని వాక్యంలో లోకాసు సువార్త 24వ అధ్యాయము 39వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన భూతము లేక స్పిరిట్ ఆత్మ అనే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆ యొక్క భూతమునకును ఎముకలు మాంసము ఉండవు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే భూతమునకు ఎముకలు ఉండవు, భూతమునకు మాంసం అంటే శరీరం ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా తెలియజేసినటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఈ భూతమునకు ఏ విధముగా శరీరము మాంసము అంటే ఆత్మకు ఉండవో, దేవుడు కూడా ఆత్మ ఉన్నాడు గనుక దేవునికి శరీరము లేదు అనేటువంటి విషయాన్ని మన స్పష్టంగా వాక్యంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకే దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో మనం చూస్తే, నీవు ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను చేసుకొనకూడదు అని దేవుడు నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనములో దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఏ రూపాన్ని చేసుకోవద్దన్నాడు, ఎందుకు ఏ విగ్రహమును చేసుకోవద్దన్నాడంటే, మనం ఊహించినట్లుగా దేవుడు ఏ రూపమును పోలిలేడు, లేక ఏ వస్తువును కూడా పోలిలేడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనుషుడు విగ్రహాన్ని చేసినట్లయితే అది చేతి పని అవుతుంది. దేవుడు అంటే సృష్టించబడేవాడు కాదు, ఆయనే సమస్తాన్ని సృష్టిస్తాడు. కనుక మనుషులు సృష్టించిన మనుషులు చేసినటువంటి రూపములు దేవుని యొక్క మహిమను అగౌరవపరిచేవిగా ఉంటున్నాయనేటువంటి విషయాన్ని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, దేవుడు ఎందుకు విగ్రహాన్ని రూపాన్ని చేయవద్దు అన్నాడంటే, దేవుడు అనంతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ అనంతమైనటువంటి దేవుడు సృష్టికి అతీతుడిగా ఉన్నాడు. అంటే ఈ సృష్టిలో దేనిని కూడా పోలి లేడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనుషులను పోలి కానీ, లేక ఇంకా ఏ విధమైనటువంటి వస్తువులను పోలి కానీ, లేక పక్షులను పోలి కానీ మృగములను పోలి కానీ ఏ విధమైనటువంటి రూపాన్ని ఆయన పోలి లేడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుడు ఏ రూపమునైనాను ఏ విగ్రహమునైనాను చేయకూడదు అన్నాడు. అంతేకాదు, వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన సృష్టికి ముందుగా ఉన్న దేవుడు అని రాయబడింది. అంటే ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం తెలియజేసే విషయం ఏంటంటే, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన అన్నిటికంటే ముందున్నాడు అంటే మనుషుల కంటే ముందున్నాడు, భూమి కంటే ముందున్నాడు, పర్వతముల కంటే ముందున్నాడు. అన్నిటికంటే ఆయన ముందుగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన రూపమును మనము తయారు చేయలేమనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా,
కుమ్మరి ఒక కుండను తయారు చేయొచ్చు, ఒక పాత్రను తయారు చేయొచ్చు, కానీ కుండ మాత్రము కుమ్మరిని తయారు చేయలేదు. మనము దేవుడు చేసినటువంటి పాత్ర వంటి వారం, దేవుని చేతిలో మన్ను వంటి వారం. దేవుడు మనను రూపుదిద్ది ఈ రూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మనలను చేయగలిగినటువంటి దేవుడు, ఆయన మనలను సృష్టించగలిగినటువంటి వాడు. కానీ మనం సృష్టికర్తను మన చేతులతో రూపించలేము అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. తర్వాత మనం గమనించినట్లయితే దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశానికి పరిమితమైనటువంటి దేవుడు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా, దేవుడు అనంతుడు అని. అంటే ఆయన ఒకే స్థలములో లేక ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అనుకుంటారు దేవుడు ఒక గ్రహం మీద ఉన్నాడని, లేక దేవుడు ఒక లోకములో ఉన్నాడని అనుకుంటారు. అది వాస్తవం కాదు. పిల్లరా, మనం చూస్తున్నట్లయితే ఆయన ఒక ప్రదేశానికి పరిమితమైనటువంటి దేవుడు కాదు. శరీర సంబంధులను మనం చూస్తున్నట్లయితే, శరీరముతో ఉన్నటువంటి మనుషులను మనం చూస్తున్నట్లయితే వారు అక్కడ వరకే ఉండగలుగుతారు, అంతటా వరకే ఉండగలుగుతారు, వారు అంతటా ఉండలేరు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అంతటా కూడా వ్యాపించి ఉన్న దేవుడు అనే విషయాన్ని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఈ విశ్వమంతటిలో కూడా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు, ఒక గ్రహానికి పరిమితమైన వాడు కాదు, ఒక లోకమునకు పరిమితమైన వాడు కాదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పిల్లారా, ఆయన అపరిమితమైనటువంటి దేవుడు కనుక, ఆయన అనంతమైనటువంటి దేవుడు కనుక రాజు అయినటువంటి సొలొమోను దేవుని మందిరాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఈలాగూ ప్రార్థిస్తున్నాడు. అతని యొక్క ప్రార్థన మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 27వ వచనములో మనం చూడగలుగుతాం ప్రియులారా. ఆయన ఇలా అంటున్నాడు దేవుని గురించి. ఏమంటున్నాడో చూద్దాం. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఆకాశ మహాకాశములు ఆయనను పట్టలేవు అంటున్నాడు. అంటే దేవుడు ఆకాశ మహాకాశముల కంటే గొప్పవాడు కనుక నేను కట్టించినటువంటి ఈ చిన్న మందిరంలో దేవుణ్ణి నేను ఎలా పరిమితం చేయగలుగుతాను, ఈ మందిరం ఆయనని ఎలాగూ పట్టగలుగుతుంది అని మాట్లాడుతున్నాడంటే సొలొమోనుకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు అనంతుడు, ఆయనకి పరిమితి లేదు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించాడు కనుక ఆ ప్రార్థన ఆ విధంగా చేసినట్లు మనం గ్రహించాలి. అంతేకాదు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథములో దేవుడు స్వయముగా మాట్లాడినటువంటి మాటను చూస్తాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనములో దేవుడు తన ప్రజలతో ఇలాగూ మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది అని అంటున్నాడు. ఆకాశమైన సింహాసనమట, భూమి ఆయన పాదపీఠమట. మీరు నాకు ఏ పాటి మందిరాన్ని కడతారు, మీరు నాకు ఏ పాటి ఇంటిని కడతారు, ఏ పాటి విశ్రమ స్థానాన్ని కడతారు, కడితే అది సరిపోతుందా అని దేవుడు మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవుడు అపరిమితమైన వాడని, దేవుడు అనంతమైనటువంటి వాడని ఈ యొక్క లేఖనాల్లో ప్రభువు చెప్పుచున్నట్లుగా మనం గ్రహిస్తున్నాము ప్రియులారా. మరి ఆయన శరీరమును కలిగి ఉన్నటువంటి దేవుడైతే ఇలా చెప్పడానికి అవకాశం లేదు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని అంటే ఆయన ఏదో ఆకాశంలో కూర్చున్నాడని, ఆయన కాళ్ళు భూమి దాకా మరి అంత పొడుగుగా ఉన్నాయని మనం మానవ మేధస్సుతో ఆలోచించకూడదు. అసలు అది వాక్యములో దేవుని యొక్క ఉద్దేశం అది కానే కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత అనంతుడో ఆ యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది తప్ప ఆయన ఆకాశం ముందు కూర్చున్నాడంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన పుష్టిష్టులు, ఆయన కాళ్ళు అంత పొడుగున్నాయి అని మనం ఊహించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనం యొక్క ఉద్దేశం ఏంటంటే
దేవుడు అనంతమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన శరీరమును కలిగి ఉన్నాడా? మనలాగా ఆయనకి శరీరం ఉంటుందా అంటే, ఇంతకుముందే చెప్పాను, దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు శరీరాన్ని కలిగి లేడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి అందుకే ఆయన శరీరమును కలిగి లేడు కనుక ఏ మనుషుడు ఆయనను చూడలేదు అనేటువంటి విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవడును ఎన్నడును ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు అని యోహాను కూడా తను రాసినటువంటి సువార్తలో చెప్తూ ఉన్నాడు. అంతేకాదు పిల్లారా, ఒకానొక సందర్భంలో దైవజనుడు ప్రవక్త అయినటువంటి మోషే దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నిన్ను చూడాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు దైవజనుడైనటువంటి మోషేకి దేవుడిచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నిర్గమాకాండం 33వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా ముఖమును చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు అని చెప్పాడు. అంటే దేవుణ్ణి చూస్తే మనిషి బ్రతకలేడు అంటే ఆయన అంత తేజస్సు కలిగినటువంటి వాడిగా, అంత గొప్పవాడిగా దేవుని యొక్క వాక్యంలో తనను గూర్చి తానే చెప్పుకున్నాడు దేవుడు దైవజనుడైనటువంటి మోషేకి. కనుక ఈ లేఖన భాగాల్లో మనం చూస్తే దేవుడు మనలాగా పరిమితమైనటువంటి వాడు కాదని, మనలాగా శరీరాన్ని కలిగి ఉండేవాడు కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది పిల్లారా. అయితే దేవుని యొక్క లేఖనములో మనం చూసినప్పుడు మరి దేవుణ్ణి అసలు ఎవరు కూడా చూడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన శరీరముతో లేడు కనుక ఎవరు ఆయనను చూడలేకపోయారనే విషయాన్ని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు ఎలాగో మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును మీరు చూడలేదు అన్నాడు. అంటే దేవుని యొక్క రూపం ఎలా ఉంటుందా అని మనుషులు ఫలానా అని పోల్చుకోవడానికి కూడా దేవుడు వారికి అలా మాట్లాడలేదు, అలా ప్రత్యక్షం కాలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక అగ్నిలాగా కనబడ్డాడు తప్ప, పిల్లారా, దేవుని యొక్క స్వరూపము ఇది అని చెప్పి మరి మనుషులు ఊహించడానికి అవకాశం లేదనేటువంటిది వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతూ ఉంది పిల్లారా. అంతేకాదు వాక్యంలో మనం చూస్తే ఆయన అదృశ్యుడని, అగోచరుడని అనేకమైనటువంటి చోట్ల బైబిల్లో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనములో ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఏమనంటే, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక అన్నాడు. ఈ వచనంలో పౌలు గారు తిమోతికి చెప్తున్నటువంటి మాటలో మనం చూస్తున్నట్లయితే ఆయన అదృశ్యుడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనములో ప్రభువు స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క వచనాలన్నింటిని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఆయన ఎప్పుడు కూడా శరీరాన్ని కలిగి లేడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదట్లో నేను చెప్పాను, ఈ యొక్క వీడియో చేయడానికి వెనక ఒక ఉద్దేశం ఉన్నదని. చాలామంది అనుకోవచ్చు, ఈ విషయం కూడా మాకు తెలియదా, ఇది కూడా ఇలా వీడియో రూపంలో చేసి మాకు పెట్టాలా అని చాలామంది అనుకోవచ్చు. కానీ మరి తెలిస్తే దేవునికి స్తోత్రం, తెలియనటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను సేవకు వచ్చి కొన్ని సంవత్సరాలు అయినటువంటి తర్వాత మరి ఆ దినాల్లో వాక్యాన్ని బాగా పఠిస్తూ ఆసక్తి కలిగి ఉన్నటువంటి నేను మరి దేవుని గురించి ఎప్పుడు కూడా వాక్య ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఒక రోజున ఒక సేవకుల సమావేశం జరిగిన తర్వాత మరి సేవకుల సమావేశం అనంతరం మరి ప్రార్థన చేయడానికి మేమందరం కూడా సిద్ధపడుతున్నప్పుడు మధ్యలో కొంత విరామం దొరికింది. ఆ విరామం దొరికినప్పుడు మాకంటే అనుభవంలో వయసులో పెద్దవాడైనటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. మా మధ్య ఒక డిస్కషన్లో ఒక ప్రశ్న లేవనెత్తబడింది. అదేంటంటే, దేవునికి శరీరం ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న లేవనెత్తబడింది. అయితే ఆ ప్రశ్న లేవనెత్తబడినప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే,
దేవునికి శరీరం ఉండదు, దేవుడు ఆత్మ అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దేవునికి శరీరం ఉండే అవకాశం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. అయితే ఆ దినాల్లో నేను ఆయనతో ఈ విధంగా వాదించడం మొదలుపెట్టాను. ఏమని వాదించడం మొదలుపెట్టానంటే, దేవునికి శరీరం లేదని మీరు ఎలా చెప్తారు? దేవుని యొక్క వాక్యమును మనం చూస్తున్నప్పుడు దేవుడు తన పోలికలో తన స్వరూపములో మానవుణ్ణి చేశాడని బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. అంటే నేను ఖచ్చితంగా దేవుని పోలికలో ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మానవుణ్ణి పోలి ఉన్నాడు, మానవుడు దేవుణ్ణి పోలి ఉన్నాడు. కాబట్టి మరి మీరు చెప్పేటువంటి విషయం సరిగా లేదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇంకా అక్కడితో ఊరుకోకుండా నేను ఇంకా కొన్ని విషయాలను వాక్యంలో నుంచి మాట్లాడటం ప్రారంభించాను. అంతేకాదు, మరి వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన ఒక మనిషికి ఉండేటువంటి మరి శరీర అవయవాలు ఏ విధంగా అయితే ఉంటాయో అవి దేవునికి ఉన్నటువంటి కొన్ని అవయవాలు బైబిల్లో మరి నాకు కనబడుతూ ఉన్నాయి. వాటిని గురించి వాక్యం మాట్లాడుతుంది అని నేను కొన్ని విషయాలు చెప్పాను. ఉదాహరణకి ఆయనకు శిరస్సు ఉందని బైబిల్లో మనం చూస్తాం. ఆ శిరస్సు మీద ఆయన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పొల్లిని ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అంటే బైబిలు శిరస్సును గురించి మాట్లాడుతుంది, శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలను గురించి బైబిల్ మాట్లాడుతుంది. అంతేకాదు, మరి చూసినట్లయితే ఆయన కన్నులను గురించి బైబిల్లో ఉంది. యెహోవా కన్నులు అగ్ని జ్వాల సమూహంగా ఉన్నట్లుగా ప్రకటన గ్రంథంలో కూడా ఆయన నేత్రములు అగ్నిని పోలిని ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఇచ్చినటువంటి ఆ దర్శనంలో మనం చూస్తే ఆయన పాదములు తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నట్లుగా, అపరంజిని పోలి ఉన్నట్లుగా, ఆయన రొమ్మును గురించి, ఆయన చేతులను గురించి ఇలా అనేకమైనటువంటి వర్ణనలు ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. దానియేలు గ్రంథంలో కూడా మనుష్య కుమారుడిగా కనబడినటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇలా కొన్ని అవయవాలను గురించినటువంటి వర్ణన బైబిల్లో ఉన్నట్లుగా నేను చూపించాను. దేవునికి హస్తాలు ఉన్నాయి అని చెప్పాను. ఉదాహరణకు రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అని రాయబడింది. ఆయన చెయ్యి చాపి పట్టుకుంటాడని రాయబడింది. అంతేకాదు, మరి దేవుడు హానోకు దేవునితో నడిచెను అని రాయబడింది. దేవుడు కొన్నిసార్లు నడిచినట్లు బైబిల్లో మనకు కనబడుతుంది. అంటే ఖచ్చితంగా ఆయనకు పాదాలు ఉన్నాయి. దేవుడు తన హస్తాన్ని గురించి తానే చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా దేవునికి చేతులు ఉన్నాయి. దేవుడు తన కన్నులను గురించి మనకు బయలుపరిచాడు. అంటే దేవునికి కన్నులు ఉన్నాయి. అంతేకాదు, ఆయన మన ప్రార్థనలను వింటాడని, ఆయన అలాంటి చెవులు కలిగి ఉన్నాడని బైబిలు స్పష్టంగా మాట్లాడుతుంది. కనుక ఆయనకు చెవులు ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి విషయాలను నేను ఆ దైవజనుడికి చూపించి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి ఏమీ మాట్లాడకుండా మౌనము దాల్చాడు. పిల్లారా, తర్వాత ఆయన నాతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఇలా అనుకున్నాను, కానీ మీరు వాక్యం వెంబడి వాక్యం చూపిస్తున్నప్పుడు ఇంకా మాట్లాడటం బాగోదులే అని మౌనంగా ఉన్నాను అని స్వయముగా ఆయనే నాతో చెప్పడం జరిగింది. ఆయన వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు. ఆ దైవజనుడు తను నమ్మినటువంటి విషయంలో కూడా ఇది అవునా కాదా అనేటువంటి సందేహం ఆయనకు కూడా కలగబట్టే తర్వాత మరి ఆ విషయాన్ని నాకు తెలియజేశాడు. పిల్లరా, మనం చూస్తే నా తర్వాత మరి ఆ విషయాన్ని నేను అంత గట్టిగా బలంగా చెప్పడానికి గల కారణం కూడా ఉంది. నేను ఆ దినాల్లో డేక్స్ అనేటువంటి బైబిల్ని ఎక్కువ చదివాను. ఆ డేక్స్ అనేటువంటి బైబిల్లో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. అందుకే నేను అంత ఖచ్చితంగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ విషయాన్ని మరి నేను తర్వాత పరిశీలించినప్పుడు ఈ విషయం వాక్యానుసారమైనది కాదని, ఈ బోధ మోర్మాన్స్ అనేటువంటి వారు బోధిస్తారని, ఇది తప్పు బోధని తర్వాత నన్ను వాక్యం ద్వారా నేను తెలుసుకోవడాన్ని బట్టి మరలా నేను మరి సరి చేసుకోవాల్సినటువంటి అవసరత వచ్చింది. కాబట్టి పిల్లారా, మరి ఈ విధంగా వాక్య ప్రకారం అనేకమైనటువంటి విషయాలు నేను చెప్పినట్లుగా అనేక విషయాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా మరి వాక్యానుసారంగా తప్పు అనే విషయాన్ని నేను బోధిస్తున్నాను. ముఖ్యంగా నేను తీసుకున్న విషయం ఏంటంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనుషులను చేసినప్పుడు దేవుడు కూడా అచ్చం మనిషిలాగా ఉంటాడని నేను భావించడం జరిగింది. అయితే తన పోలిక తన స్వరూపం అన్నప్పుడు
మరి మనం ఇతర జంతువులలాగా కాకుండా, ఇతరమైనటువంటి వాటిలాగా కాకుండా దేవుని యొక్క గుణగణాలను మనం కలిగి ఉంటాము అనేటువంటి విషయం అక్కడ వాక్యం చెప్తూ ఉంటే, అచ్చం దేవుడిని అలాగానే మనలాగానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. అందుకే ఈ యొక్క వీడియో ద్వారా ఈ సమాచారాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి పిల్లరా, దేవునికి శరీరం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. దేవుడు ఆత్మ ఉన్నాడని, ఆయనకు పరిమితులు లేవని, ఆయన మరి ఏ విషయంలో కూడా మరి మనలాగా మరి శరీరానికి పరిమితం కాదనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆ అనంతుడైనటువంటి దేవుడు మరి మానవులకు రక్షణ విషయమును ప్రసాదించడానికి, రక్షణ ఇవ్వడానికి ఆ దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తు నామధేయునిగా భూలోకానికి వచ్చాడు. ఆ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు తండ్రి యొక్క దైవత్వాన్ని తన ద్వారా బయలుపరిచాడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లారా. కాబట్టి దేవునికి ఖచ్చితంగా శరీరము లేదు, దేవుడు ఖచ్చితంగా ఆత్మ అనేటువంటి విషయాన్ని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే రెండవ ప్రశ్న ఏంటంటే, దేవునికి మరి ఆ శరీరము లేనప్పుడు ఆయనకి లింగత్వం అనేటువంటిది కూడా లేదు. అంటే దేవుడు పురుషుడా లేక స్త్రీయా అనేటువంటి సందేహం కలగడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు ఆత్మ ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా మనకి గమనిస్తూ ఉన్నాం పిల్లారా. అయితే ఇక్కడ దేవుడు పురుషుడా లేక స్త్రీయా అనే మరొక ప్రశ్న కూడా వస్తుంది. దాని గురించి కూడా బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, దేవుడు నరులను సృజించిన విధానమును చూసినప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మానవులను తన పోలికలో చేశాడు, అంతేకాదు స్త్రీని గాను పురుషుని గాను సృజించను అని రాయబడింది. మరలా ఈ మాట చెప్తున్నాను, ఆయన తన పోలికలో స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు పురుషుడు ఎలాగూ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపమో, అదేవిధంగా స్త్రీలు కూడా దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది పిల్లారా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఆయన స్త్రీగా కనబడతాడు, కొన్నిసార్లు పురుషునిగా మనకి కనబడతాడు. అంటే దేవునిలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి అని చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు. అంటే దేవుడు మనుషులకు అర్థం కావడానికి, తనను మనం అర్థం చేసుకోవడానికి ఈ రెండు ప్రత్యక్షతలు కూడా దేవుడు వాక్యంలో మనకి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు కొన్నిసార్లు మరి ఆ స్త్రీకి సంబంధించినటువంటి విషయాలు కొన్ని తన వాక్యంలో బయలుపరిచాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్లయితే వాక్యం ఇలాగ తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 14వ వచనం, చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకొని నన్ను అణుచుకుంటుని, ప్రసవ వేదన పడినప్పుడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఒగర్చుచు రోజుచునున్నాను అని అన్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఇజ్రాయేలు జనాంగమును కనునప్పుడు, ఇజ్రాయేలు జనాంగమును దేవుడు కనేటప్పుడు అక్కడ ఆయన తనను తాను ఒక స్త్రీకి పోల్చుకొని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ స్త్రీకి ఉండేటువంటి ప్రసవ వేదన ఎలా ఉంటుందో దేవుడు కూడా అలాగే ప్రసవ వేదన పడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవునిలో ఆ స్త్రీ యొక్క తత్వము మనం అర్థం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, యెషయా 49:15లో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను అని అన్నాడు. అంటే స్త్రీ తన బిడ్డను ఎలా కరుణిస్తుందో, స్త్రీ తన బిడ్డను ఎలా మరిచిపోదో, నేను కూడా అలా నిన్ను మరవను, జ్ఞాపకంలో ఉంచుకుంటాను అని చెప్పినప్పుడు దేవునిలో ఆ స్త్రీకి ఉండేటువంటి ఒక విధమైనటువంటి తత్వాన్ని ఇక్కడ మనము గ్రహించగలుగుతా ఉన్నాం పిల్లల.
అంతేకాదు దేవుడు యెషయా గ్రంథం 68వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభు ఎలా అంటున్నాడు, యెషయా 68:13 మనం చూసినప్పుడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను అన్నాడు. అంటే దేవుడు ఒక తల్లి ఎలాంటి ఆదరణ ఇవ్వగలదో అలాంటి ఆదరణ నేను కూడా ఇస్తాను అని ప్రభువు తెలియజేస్తున్నప్పుడు ఇక్కడ ఒక స్త్రీ యొక్క తత్వము దేవునిలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం పిల్లారా. అంతేకాదు మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం, మత్తయి 23:37లో ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొన్నో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని కానీ మీరు వెళ్ళకపోతిరి అని ప్రభు తనను తాను ఒక కోడికి పోల్చుకుని చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కోడి అనగా ఇక్కడ మరి ఆ పుంజు కాదు, అది పెట్ట అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా కోడికి పోల్చి చెప్తున్నప్పుడు దేవునిలో ఒక స్త్రీ తత్వము కనబడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అలా అని బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు మరి నేను తల్లి అయిన దేవుణ్ణి అని ఎక్కడ కూడా చెప్పుకోలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఆ తత్వము మనకి కనబడుతుంది. ఆ స్త్రీ యొక్క లక్షణాలు, అంటే ఆ స్త్రీకి ఆ ప్రసవ వేదన అన్నప్పుడు, లేకపోతే ఒక ఆదరణ అని అన్నప్పుడు, తన బిడ్డను జ్ఞాపకం పెట్టుకుంటుంది అని అన్నప్పుడు, కోడి తన బిడ్డలను ఎలా సంరక్షిస్తుందో ఆ సంరక్షణ అని అన్నప్పుడు, ఆ స్త్రీకి వాడేటువంటి ఆ పదాలు కొన్ని దేవునికి కూడా వాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు అలాగున మనను కాస్తాడని, మనను భద్రపరుస్తాడని, మనను ఆదరిస్తాడని, మనను కరుణిస్తాడని ఈ విషయాలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి తప్ప దేవుడు ఏదో ఒక స్త్రీ వలె ఉన్నాడు అంటే ఆయన ఒక స్త్రీ దేవుడు అని చెప్పడానికి బైబిల్లో ఏమాత్రం కూడా మనకి ఆస్కారం కనబట్టలేదు పిల్లారా, మనం గమనించినప్పుడు. కాబట్టి ఇక్కడ దేవుడు తనను తాను కొన్నిసార్లు ఆ స్త్రీలో ఉండేటువంటి ఆ వ్యక్తిత్వాన్ని దేవుడు ఈ వాక్యాల ద్వారా బయలుపరుచుకున్నాడు. అంతే తప్ప దేవుడు స్త్రీ కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు మరి ఇలాంటి విషయాలు చెప్తున్నాడు కనుక దేవుణ్ణి తల్లి అని పిలవచ్చా అంటే ఖచ్చితంగా పిలవకూడదు. అలా పిలవడానికి వాక్యం మనకి ఆజ్ఞ ఇవ్వలేదు, లేకపోతే మనకు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ లక్షణాలు దేవునిలో ఉన్నాయి కదా, ఆయన నేను తల్లి అంటాను అంటే అది కుదరదు. దేవుడు మనకు అలా సంబోధించమని వాక్యంలో ఎక్కడ కూడా చెప్పలేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా అనేకమైనటువంటి చోట్ల మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రెవల్యూషన్, ప్రత్యక్షత వాక్యంలో ఎప్పుడు కూడా పురుషునిగానే దేవుడు మనకి కనబడతాడు అనేటువంటి విషయాన్ని వాక్యంలో ఎన్నోసార్లు ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉంటాం. పిల్లారా, మరి ఇందాక చెప్పినటువంటి విషయాల్లో ఆ స్త్రీ యొక్క తత్వము కొంత ప్రభువులో మనం చూస్తున్నప్పటికీ కూడా ఎక్కువ సార్లు ఎక్కువ చోట్ల ఆయన పురుషునిగానే కనబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. ఉదాహరణకి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నట్లయితే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. విమోచకుడు అనేటువంటి మాట పురుషుని చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మన విమోచకుడు కనుక దేవునిలో ఆ యొక్క పురుష సంబంధమైనటువంటి పదాలు అక్కడ వాడినట్లుగా మనం చూడాలి. అంతేకాదు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని రాయబడింది. అంటే ఇక్కడ దేవుడు తనను తాను ఇశ్రాయేలు జనాంగమునకు భర్తగా చెప్పుకుంటున్నాడు. అంటే అది పురుషునికి సంబంధించిన పదము.
తర్వాత సైన్యములకు అధిపతి, సైన్యములకు ముందుగా నడిచే ఒక సైన్యాధిపతి వలె, సేనాధిపతి వలె ప్రభు తనను తాను చెప్పుకుంటున్నాడు. ఇది పూర్తిగా పురుషునికి సంబంధించినటువంటి పదము అనేటువంటిది వాక్యాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా చెప్పారు. మత్తయి సువార్త 6:9 మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రభు మనకు నేర్పించాడు. అంటే దేవుణ్ణి మనం ఎలా సంబోధించమని ప్రభు చెప్పాడంటే తండ్రిగా సంబోధించండి అని చెప్పి ప్రభు మనకు నేర్పించాడు. కాబట్టి దేవుణ్ణి మనము తండ్రి, అబ్బా, నాయన అని మాత్రమే దేవుణ్ణి పిలవాలి అనే విషయాన్ని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 32:6 ద్వితీయోపదేశకాండం 32:6 మనం చూస్తున్నప్పుడు, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించను అని రాయబడింది. ఆయన నీ తండ్రి కాడా అని రాయబడింది. ఇది స్పష్టంగా పురుషుని చూపిస్తూ ఉంది. కాబట్టి బైబిల్లో ఎక్కువ సార్లు, ఎక్కువ చోట్ల మరి తండ్రి అనే పదం ఎక్కువగా మనకు కనబడుతుంది. బైబిల్లో మరి మనం గమనించినప్పుడు ఈ మాట ఎక్కువగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 170 సార్లు ఈ విధమైనటువంటి పదాలు మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. కాబట్టి దేవుడు ఎక్కువగా తనను తాను పురుషునిగానే బయలుపరుచుకున్నట్లు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు 1 తిమోతి పత్రిక 6:15 ప్రకారం మనం చూసినప్పుడు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని అన్నాడు. ఆయన రాజు, ఆయన రాణి కాదు, ఆయన రాజు అని రాయబడింది. ఇది పురుషునికి సంబంధించినటువంటి పదం బైబిల్లో వాడాడు అనేది మనం చూస్తున్నాం. అంతేకాదు యెహోషువ గ్రంథం 5:24 దగ్గరికి మనం వచ్చి ఆలోచిస్తే, యెహోషువ 5:24 మనం చూస్తే ప్రభువు యెహోవా సేనాధిపతిగా అక్కడ మనకి కనబడుతున్నాడు. యెహోవా సేనాధిపతిగా అక్కడ ప్రభు దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా పురుషునికి సంబంధించిన పదం అయి ఉంటున్నది. అంతేకాదు మరి అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధన సంఘముతో మాట్లాడుతూ 1 కొరింథీ పత్రిక 15:45 మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని కడపటి ఆదాము అని పిలిచాడు. ఇది కూడా పురుషునికి సంబంధించినటువంటి పదము. కాబట్టి దేవుడు స్త్రీలో ఉన్నటువంటి తత్వాన్ని ఇందాక నేను మీకు చూపించాను. ఇక్కడ పురుషుడిగా ఆ పురుషుల్లో ఉన్నటువంటి తత్వాన్ని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు మనకు తండ్రి అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి దేవుడు పురుషునిగా మనం చూస్తున్నాం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ స్త్రీకి సంబంధించిన తత్వము బైబిల్లో కనబడుతున్నా, పురుషునికి సంబంధించిన తత్వము బైబిల్లో మనకు కనబడుతున్న ఇదంతా మానవ భాషకు అర్థం కావడానికి వాడబడిన పదాలే తప్ప ఆయన స్త్రీ అని పురుషుడని చెప్పడానికి వీలు లేదు. ఏ విధమైనటువంటి మానవునికి ఉండేటువంటి క్రోమోజోములు అననివ్వండి, లేకపోతే మానవునికి ఉండేటువంటి జననేంద్రియాలు అనండి, అవి ఖచ్చితంగా దేవునికి లేవు. దేవుడు ఆత్మ అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆత్మకు ఎముకలు లేవని, ఆత్మకు మాంసము లేదని ఇంతకుముందే లేఖనాల్లో మనం చూసాం పిల్లారా. కాబట్టి మనం గమనించినప్పుడు దేవునికి మరి లింగత్వము అనేటువంటిది కూడా మనం ఆపాదించడానికి వీలు లేదు. ఆయన ఆత్మ కనుక ఆయనను మనం ఆరాధించుచున్నాము, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నది. ఆయన తండ్రి అని పిలుస్తున్నాము. కారణం ఏంటంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి, మరి ఆయన మనం పిల్లలము కాబట్టి ఆయన మనము తండ్రి అని మనము సంబోధిస్తున్నాము. అంతే తప్ప దేవునికి మరి ఏ విధమైనటువంటి జెండర్ లేదనేటువంటి విషయాన్ని వాక్యములో మనకి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అయితే దేవాది దేవుడు తనను తాను ఈ లోకమునకు బయలుపరుచుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తులో బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పబడింది. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు
మరి పురుషుని వలె ఈ లోకంలో జన్మించాడు. మగబిడ్డగా ఈ లోకంలో జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనను 8వ దినమున దేవాలయమునకు తీసుకుని వెళ్ళి శరీర సంబంధమైన విధానములో ఆ సున్నతి కూడా జరిపినట్లు వాక్యంలో మనకి కనబడుతుంది పిల్లారా. ఇదంతా కూడా మానవులమైన మనం అర్థం చేసుకోవాలని ఆ మానవ భాషను అక్కడ వాడాడు తప్ప దేవుడు ఆత్మ ఉన్నాడు, ఆయనకి పురుషుడని లేకపోతే స్త్రీ అని ఆయనకు ఆ తత్వాన్ని మనం ఆపాదించడానికి వీలు లేదు. అందుకే బైబిల్లో చాలాసార్లు దేవుని గురించి చాలా విషయాలు మరి మన భక్తులు మాట్లాడుతూ ఆయన ఎలా సంబోధించారంటే యెహోవా మా ప్రభువా అని సంబోధించారు. అంతేకాదు దేవుడు నా యొక్క శైలము, దేవుడు నా యొక్క కొండ, దేవుడు నా కోట అని అన్నాడు. మరి ఉదాహరణకి కీర్తన గ్రంథం 18వ కీర్తన 2వ వచనంలో భక్తుడైన దావీదు ఆ మాట మాట్లాడుచున్నాడు. మరి దేవునికి శరీరము లేనప్పుడు, దేవునికి ఆ జెండర్ లేనప్పుడు, ఆ పురుషుడని స్త్రీ అని లేనప్పుడు ఎందుకు ఇలా చెప్పబడుతున్నాయంటే మనకు అర్థం కావడానికే. ఉదాహరణకి దేవుని యొక్క బాహువులు బలమైనవి అని అన్నప్పుడు ఆయన ఎంత బలవంతుడో మనం అర్థం చేసుకోవడానికి ఆ భాష వాడబడింది. మనిషికి బాహువు బలానికి గుర్తు. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో కూడా ఆయన బాహువులను మనకు జ్ఞాపకం చేశాడు. నేను నిశ్చితంగా చూడగలను అని చెప్పడానికి ఆయన కన్నులను మనకు జ్ఞాపకం చేశాడు. అంతే తప్ప దేవునికి శరీరం ఉందని, ఆయనకు ఒక లింగత్వం ఉందని బైబిల్ మనకి ఎక్కడా కూడా చెప్పడం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నా శైలము, నా శృంగము, నా కోట అని అన్నప్పుడు అక్కడ ఏ విధమైన లింగత్వము మనకు కనబడట్లేదు. అంతేకాదు యెహోవా నా బలమా అని అన్నప్పుడు అక్కడ లింగత్వము మనకు కనబడట్లేదు. అంతేకాదు బైబిల్లో మనం చూస్తున్నప్పుడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడింది. అగ్ని అన్నప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి లింగత్వము అక్కడ వాడబడదు. ఆయన దహించు అగ్నిలాగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు దహించు అగ్నిగా మేఘస్తంభములో, అగ్నిస్తంభములో ఉండి దేవుడు వారిని ముందుకు నడిపించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మానవ మేధస్సుతో, మానవ భాషతో దీన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క శక్తిని మనం పరిమితం చేయకూడదు అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది పిల్లారా. అంతేకాదు దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్తుంది. అది ఆయన యొక్క తత్వము పిల్లారా. మనం చూస్తే దేవుని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప మరి మానవ సంబంధమైనటువంటి విషయంలో మానవులుగా మనం ఆలోచించకూడదు. అంతేకాదు దేవుడు బలవంతుడు అని అన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు వెలుగు అని రాయబడుతున్నప్పుడు, దేవుడు పరిశుద్ధుడు అని రాయబడుతున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ తత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లారా దేవుడు సృష్టికర్త, ఆయన మనల్ని చేశాడు. ఆయన సృష్టికి అతీతుడు. ఈ యొక్క విశ్వమంతా వ్యాప్తి చెందున్నవాడు. ఆయన పరిమితులు లేనటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు ఖచ్చితంగా శరీరం లేదు. ఆయన ఆత్మ ఉన్న దేవుడు. అదేవిధంగా ఖచ్చితంగా దేవుడు పురుషుడు అని, స్త్రీ అని మనం నిర్వచించలేము. దేవునికి ఏ విధమైనటువంటి జెండర్ కూడా లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి ఆత్మగానే మనము గ్రహించి ఆత్మతోనే మనం ఆయన ఆరాధించాలి తప్ప మన మానవ మేధస్సుతో మన యొక్క ఆలోచనలతో ఆయన ఒక పురుషునిగానే మాత్రమే మనం చూసి ఆయనను ఆరాధించకూడదు అనేటువంటిది దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన గురించిన జ్ఞానం మనకు కొంత తెలుసు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం నీకు లభించునా అని యోబు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్లారా మానవునికి ఉన్నటువంటి జ్ఞానం కొద్దిగానే ఉంది. ఆ పరిమితితో మనం ఆలోచించినప్పుడు మరి అపరిమితమైన దేవుడు ఉన్నాడని మనం గ్రహించాలి. ఆయన ఖచ్చితంగా ఆత్మ ఉన్నవాడు. ఆయన పురుషుడని, స్త్రీ అని చెప్పడానికి వీలు పడదు. ఏ విధమైన లింగత్వాన్ని ఆయనకి ఆరోపించకూడదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధతలో సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నవాడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మగానే మనం భావించి ఆయన ఆరాధించాలనేటువంటి విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడి మాటలు వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.